వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు నటుడు విజయ్కి వై కేటగిరీ భద్రత కల్పించారు. ఈ భద్రత ప్రత్యేకతలేంటి? నటుడు విజయ్కి గతేడాది తమిళనాడు విజయ్ కళగం అనే పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించి ఏడాది గడుస్తున్న తరుణంలో విజయ్కి వై కేటగిరీ భద్రత కల్పించారు. వై కేటగిరీ భద్రత అంటే అసలు ఏంటి? భారతదేశంలో ఎన్ని రకాల భద్రతా విభాగాలు ఉన్నాయి? ఎవరెవరికి భద్రత కల్పిస్తారు? భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధానితో సహా గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖులకు వివిధ రకాల భద్రతలు కల్పిస్తారు. సినిమా తారలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఇందులో ఉన్నారు. వారి పదవి, ఎదురయ్యే ముప్పును బట్టి భద్రత ఉంటుంది. రాష్ట్రపతికి 180 మంది సిబ్బందితో కూడిన భద్రతా బృందం ఉంటుంది. ఎస్పీజీ అత్యంత కీలకమైన భద్రతా విభాగం. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఎస్పీజీ ఏర్పాటైంది. ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం ప్రధాని మోదీకి కూడా ఎస్పీజీ భద్రతే ఉంది. ఈ విభాగంలో 3000 మంది సిబ్బంది ఉన్నారు. ఎస్పీజీ తర్వాత జెడ్+ భద్రత ఉంది. ఎన్ఎస్జీ, ఆర్పీఎఫ్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీల నుంచి సిబ్బందిని ఎంపిక చేసి ఈ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న నాయకులకు ఈ భద్రత కల్పిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు జెడ్+ భద్రత ఉంది. 5 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, 50 మంది సిబ్బందితో కూడిన ఈ భద్రతకు నెలకు 33 లక్షలు ఖర్చవుతుంది. ఎన్ఎస్జీకి చెందిన 6 మంది పోలీసులతో కలిపి 22 మంది సిబ్బందితో జెడ్ భద్రత ఉంది. తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న వారికి ఇంటెలిజెన్స్ సిఫార్సుతో ఈ భద్రత కల్పిస్తారు. 1 నుంచి 3 మంది వరకు ఆయుధాలు ధరించిన సిబ్బంది వారితో పాటు ఉంటారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు జెడ్ భద్రత ఉంది. దీనికి నెలకు 16 లక్షలు ఖర్చవుతుంది. వైపైస్ భద్రతలో ఎన్ఎస్జీకి చెందిన 6 మంది పోలీసులు ఉంటారు. సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, షారుఖ్ ఖాన్లకు ఈ భద్రత ఉంది. దీనికి గాను నెలకు 15 లక్షలు ఖర్చవుతుంది. వై కేటగిరీ భద్రతలో ఎన్ఎస్జీకి చెందిన 1 లేదా 2 సిబ్బందితో పాటు 8 మంది పోలీసులు ఉంటారు. దీనికి గాను నెలకు 12 లక్షలు ఖర్చవుతుంది. విజయ్కి తమిళనాడులో మాత్రమే ఈ భద్రత కల్పిస్తారు. విజయ్పై ముట్టడి వేయాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆయనకు ముప్పు ఉందని భావించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరీ భద్రత కల్పించింది. ఎక్స్ కేటగిరీ భద్రతలో ఎన్ఎస్జీ సిబ్బంది ఉండరు. స్థానిక పోలీసులు మాత్రమే భద్రత కల్పిస్తారు.